Hi friends, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 25,093 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ నేను మీకు ఒక విషయం కూడా మీకు అడ్వాన్స్ లెవెల్స్లో చెప్పడం జరిగింది. సోమ మంగళ బుధవారంలో ఓకేనా, మంగళవారం బుధవారంలో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అని కూడా చెప్పడం జరిగింది. సో మనకి ఈరోజు మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళింది ప్రొడక్షన్. సో నేనైతే రేపు కూడా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అడ్జస్ట్మెంట్ పరంగా చూసుకుంటే. రేపు వచ్చిన దాన్ని బట్టి మనం బుధవారం ఇంకెంతవరకు అప్సైడ్ మూమెంట్ వెళ్తుందా లేదని చెప్పి నేను డిసైడ్ చేసుకుంటాను. కానీ రేపు మాత్రం మార్కెట్ ఆఫ్టర్నూన్ నుంచి అంటే ఇదే బయింగ్ మనకి రేపు కూడా వస్తే మాత్రం డెఫినెట్గా మన ఆల్ టార్గెట్స్ హిట్ అయిపోయినట్టే. ఎందుకంటే 25,000 నుంచి మీకు నిఫ్టీలో 25,100 అన్న టార్గెట్ చెప్పడం జరిగింది. ఈరోజు కంప్లీట్ అయింది ఇంటర్డే బేసిక్లో. తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ 25,200 ఉంది. అది రేపు కూడా ఇంటర్డే బేసిక్లో నాకు టార్గెట్ హిట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా. సో అయితే మనకి ఇక్కడ 25,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర మాత్రం డెఫినెట్గా ఒక సెలర్స్ అయితే కూర్చున్నారు. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయిందని బట్టి 25,250 లెవెల్ బ్రేక్ అయిందని బట్టి నెక్స్ట్ మన టార్గెట్ ఈ లెవెల్కి అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ అయ్యి నిఫ్టీలో క్రియేట్ అయ్యి ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఈ రెసిస్టెన్స్ జోన్ స్ట్రాంగ్ ఉందా, ఈ రెసిస్టెన్స్ నుంచి స్ట్రాంగ్గా ఉంటుంది మాత్రం. ఈ రెసిస్టెన్స్ జోన్ స్ట్రాంగ్ ఉంది. ఇది ఇంటర్డే బేసిక్లో మాత్రమే, ఇది హోల్డింగ్ పర్పస్లోనే స్ట్రాంగ్ అనమాట. ఓకేనా. దీని వాల్యూమ్ మనం కంపేరింగ్ చేసుకుంటే చాలా తేడా ఉంది. చాలా పర్సంటేజ్ పరంగా కూడా మనం చూసుకుంటే చాలా తేడా ఉందన్నమాట. ఓకేనా. సో అయితే మనకి రేపు మాత్రం 25,000 దగ్గర మాత్రం 80% సపోర్ట్ దొరకాలి మార్కెట్కి. 25,000 నుంచి 25,050 రూపీస్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్. నియర్ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఈ మార్కెట్ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే డెఫినెట్గా మార్కెట్ 25,200 నుంచి ఒక మన రెసిస్టెన్స్ దగ్గరకు వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన 25,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. స్ట్రాంగ్ అంటే మరీ దారుణం కాదు, ఇంటర్డే బేసిక్లో దొరికే స్ట్రాంగ్నెస్ అనమాట. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే 25,100 లెవెల్ బ్రేక్ అవ్వాలా. బ్రేక్ అయిన తర్వాత బై చేసుకోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ 25,200 మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇన్ కేస్ ఏదైనా బ్యాడ్ న్యూస్ రావడం వల్ల మార్కెట్లో 25,000 నుంచి లెవెల్ బ్రేక్ అయితే మన టార్గెట్ 25,900 మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. తర్వాత సెకండ్ టార్గెట్ 25,800 పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క నా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అనమాట. రేపు కూడా మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. ఎందుకంటే రాంగ్ సెల్లింగ్ వెళ్ళింది మార్కెట్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం మనకి రాంగ్ సెల్లింగ్ ఉంది మార్కెట్లో. ఈ రాంగ్ సెల్లింగ్ని మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 50 నుంచి 60% అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని కూడా మీకు చెప్పడం జరిగింది. సో రేపు కూడా మార్కెట్ అడ్వాన్స్గా ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. రేపు ఆఫ్టర్నూన్ నుంచి అంటే మార్కెట్ రేపు కొద్దిగా రియాక్ట్ హై వాల్యూమ్తో మనకు ఒకసారి రియాక్ట్ అయితే మాత్రం, అంటే హై వాల్యూమ్ అంటే మరీ దారుణం కలగదు ఫ్రెండ్స్. కొద్దిగా మార్కెట్లో మనం కన్ఫ్యూజ్ చేస్తాం అనమాట. ఇంత సెల్లింగ్ ప్రెజర్లో హై వాల్యూమ్ అయితే రావడం కష్టమే. ఎందుకంటే అది మిరాకిల్ జరగాలి మార్కెట్లో. సో అది మిరాకిల్ ఎప్పుడో అమావాస్యకి పోవడం జరిగితే పుష్కరాలకు ఒకసారి జరుగుతుంటుంది కాబట్టి మనం డైలీ ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు మిరాకిల్స్ అనేది. కానీ మార్కెట్ మాత్రం కొద్ది వాల్యూమ్తో మనం క్రియేట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం రేపు ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం అంటే కొద్దిగా ఎక్కువ ఎక్స్ట్రా రియాక్ట్ అయ్యి మార్కెట్ రియాక్ట్ అయితే మార్నింగ్ బిగ్ క్యాండిల్ వేసేసుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది నిఫ్టీలో. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 56,916 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మీకు ఒక రెసిస్టెన్స్ జోన్ చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అవుతుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవుతుండగా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళడం జరిగింది అనమాట. సో అదే లెవెల్ని మన సపోర్ట్ కూడా చేసుకుంది. సో అయితే మార్కెట్ మనకి సపోర్ట్ లెవెల్ కూడా మీకు ఒకవేళ మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వస్తే కొద్దిగా ఈ రోజు కూడా మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్ అని కూడా చెప్పడం జరిగింది. సో అలా కాకుండా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ దొరికింది. మన బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. మన కంప్లీట్గా నాకు కన్ఫర్మేషన్ ఎక్కడైందంటే మనకి రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అయింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో డెఫినెట్గా కాల్ ఆప్షన్ అయితే నేను బై చేయడం కూడా జరిగింది అనమాట. ఓకేనా. సో అయితే మనకి మార్కెట్ రేపు మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఈ రెసిస్టెన్స్ జోన్ కంటే మనకి మార్కెట్ 57,000
300 కంప్లీట్గా తీయాల్సి వస్తుంది. ఈ లెవెల్ కంప్లీట్గా తీస్తే తర్వాత నేను మార్కెట్ అది కూడా వాల్యూమ్తో తీయాలన్నమాట. లోయెస్ట్ వాల్యూమ్తో తీస్తే మాత్రం నేను సెల్లింగ్ వైపే ఉంటాను. నేను లోయెస్ట్ వాల్యూమ్తో కాకుండా ఒక స్ట్రాంగ్ వాల్యూమ్ బేస్ చేసుకుని ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని మళ్ళీ మనం ఒక బయింగ్లో ఆపర్చునిటీ మనం ఆలోచించుకోవచ్చు. లేని పక్షంలో మార్కెట్ ఒకవేళ ఈ టర్న్ నుంచి ఒక 57,200 నుంచి మనకి మళ్ళీ సెల్లింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకు ఉందన్నమాట. ఇక్కడ మనకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ జోన్ దగ్గర నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి ఒకవేళ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 57,000 లెవెల్ బ్రేక్ అవుతుండగా నేను బై చేస్తాను. బై చేస్తే మన టార్గెట్ 57,200 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. 57,200 ఓకేనా. 57,200 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే 57,000 కంప్లీట్గా 57,000 బ్రేక్ అవుతున్నప్పుడు ఓకేనా. సో అదేవిధంగా మనకి ఒక డౌన్ సైడ్ రావాలనుకుంటే మనకి సపోర్ట్ లెవెల్ ఉంది, ఇంటర్ బేసిస్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మనకి సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గరికి వచ్చేసి 56,000 దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ లెవెల్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇన్ కేస్ మార్కెట్ అప్సైడ్ మొమెంటం వెళ్ళిపోతే మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం కొద్దిగా ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి వాల్యూమ్ రాకుండా బ్రేక్ చేస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. నేను పుట్ ఆప్షన్కి వైపుకి చూసుకుంటాను అనమాట. ఎందుకంటే మార్కెట్ వెళ్ళినట్టే వెళ్ళి ఆఫ్టర్ నుంచి ఒక బిగ్ సెల్లింగ్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఆ రకంగా కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నియర్ మన రెసిస్టెంట్ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ వచ్చేద్దాం, మన లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి గ్యాప్ డౌన్ దగ్గర మనకి ఒకరైతే మన ఈ నియర్ సపోర్ట్ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కే బై చేస్తాను. ఎందుకంటే అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మార్కెట్. ఒకవేళ ఈ లెవెల్ కన్నా దారుణంగా ఇక్కడ మనకి ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మన నియర్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 56,000 సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి బయర్స్ వచ్చేస్తారు. బయర్స్ వచ్చి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. కానీ ఏంటంటే ముందుగా చెప్తున్నమాట, ఏ న్యూస్ ఏదైనా రావచ్చు మార్కెట్లో, రాత్రి ఏదైనా అవ్వచ్చు మార్కెట్లో. సో దాని గురించి మనకు 4 రకాలుగా మనం చూసుకొని మనం మార్కెట్లో అడుగు పెట్టాలన్నమాట. లేని పక్షంలో మార్కెట్ మనకి లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళతో జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.